ఆ రోజు ఏదైతే R&R ప్యాకేజ్ కంపెనీ వాళ్ళు ఇస్తా ఉన్నారో, ఏదైతే ప్రభుత్వం బాధ్యత పడి మాది పూచి అని చెప్పి ఏదైతే మరి రైతులకు హామీ చేశారో అదేది కూడా నెరవేరలేని పరిస్థితి. ఎకరాకి 2,05,000 రూపాయలు ఆ రోజు మేము భూమి మరి ఇచ్చేయడం జరిగింది. కంపెనీ వాడు మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసే ఆలోచనతో మీ అందరికీ కూడా అంతే విలువ గల షేర్లు కంపెనీలో ఇస్తామని చెప్పారు. 3 సంవత్సరాల్లో కంపెనీ పెట్టిన తర్వాత మరి దాని విలువ 100 రూపాయలకు తక్కువ కాకుండా ఉంటుందని పేపర్ మీద ఒక రాసి కమిట్మెంట్ ఇచ్చారు. మరి అవన్నీ కూడా ఎవరికైనా షేర్లు వద్దు అంటే గౌరవ కలెక్టర్ గారి ద్వారానే మీకు షేర్లు డబ్బు వస్తుందని చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, భూమి పోయినా ఇల్లు పోయినా ఉద్యోగం అన్నారు. మీ అందరికి R&R కాలనీ కడతాం అన్నారు, 10 సెంట్లో ఇల్లు కడతాం. మరి మీ అందరికీ కూడా ఎలక్ట్రిఫికేషన్, వాటర్ ఫెసిలిటీ, స్కూలు, హాస్పిటల్, మరి గుడి, బడి, చర్చ్, మసీద్ అన్ని కడతామని చెప్పారు. సో అవన్నీ నమ్మి పేద గిరిజన, హరిజన, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా మరి ముందుకొచ్చి మరి వాళ్ళకి భూములు ఇస్తే నేటి వరకు కూడా ఏమి కనీసం శంకుస్థాపన కూడా చేయకుండా మరి గత ప్రభుత్వంలో 2023 వచ్చేసరికి MSME పార్క్ అని ఒక జీవో వచ్చింది. ఆ జీవోని పట్టుకొని మళ్ళీ కంపెనీ వాడు వచ్చాడు. మళ్ళీ